సో, తాడుని తన్నేవాడెవడంటే వాడి తలని తన్నేవాడు ఇంకొకడుంటాడని. సేమ్ అలాగే ఏదో తెలిసిన కొంచెం నాలెడ్జ్‌ని ఫైనాన్షియల్ ప్లానింగ్ టిప్స్ అని జెప్పేసి ఏదో పూసి మారేడుకాయలు జేసేసి, వీడియోలు పెట్టేసి పాపులర్ అయిపోతారు చాలామంది. సో, ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే నాకొక పర్సనల్ లోన్ ఉంది. ఆ లోన్‌ని నేనిక్కడ మెన్షన్ చేస్తున్నా చూడండి. దాని ఔట్‌స్టాండింగ్ ఎంత? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? ఎన్ని ఈఎంఐస్ బ్యాలెన్స్ ఉంది? ఈఎంఐ అమౌంట్ ఎంత? సో, నేను ఈ లోన్‌ని క్లోజ్ చేద్దాం అని అనుకుంటున్నా. సో, నిజంగా నేను క్లోజ్ చేయడం బెస్టా? కాదా? అదే ప్లేస్‌లో మీరుంటే దాన్ని క్లోజ్ చేస్తారా? చేయరా? అండ్ క్లోజ్ చేస్తే దాన్ని బెటర్‌గా ఇంకెక్కడైనా ఇన్వెస్ట్ చేస్తారా? సో, ఇంకేదైనా బెటర్‌గా ఇన్‌కమ్ ఎర్న్ జేస్తారా? సో, అసలు మీరైతే ఆ పొజిషన్‌లో ఉంటే ఏం జేస్తారు? డీటెయిల్డ్‌గా అనాలిసిస్ చేసి కామెంట్‌లో మెన్షన్ చేయండి. ఇన్ కేస్ ఎవరి సజెషన్, ఎవరి ఐడియా అయితే ఎక్కువ కామెంట్స్ వస్తాయి, ఎక్కువ మందికి నచ్చుతదో, లైక్స్ వస్తాయో, సో, బేసికల్‌గా అదే ఒక బెస్ట్ ఐడియా కింద నేను ఫీల్ అవుతాను. ఇప్పుడు మనకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉన్నోళ్ళు బయట చాలా మందున్నారు. సో, ఇన్ కేస్ అందులో ఒకళ్ళు మీరు గూడా అయ్యుండొచ్చు కదా! సో, అదే కామెంట్‌ని నేను హైలైట్ చేస్తా. సేమ్ అది మీరు ఏదైతే సజెషన్ ఇస్తారో అదే సజెషన్ నేను ఫాలో అయితా. ఎక్కువ లైక్స్ వచ్చిన ఒక కామెంట్ ఏదైతే ఉందో దాన్ని. అంటే ఆ పొజిషన్‌లో ఎగ్జాక్ట్‌గా మీరుంటే ఏం జేస్తారనేది డీటెయిల్‌గా అనాలిసిస్ చేసి కామెంట్‌లో మెన్షన్ చేయండి. ఈ మైట్ బీ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇంతకంటే నాలెడ్జబుల్ మీ పర్సన్స్‌లో ఎవరైనా ఉండుంటే ఫ్రెండ్స్‌లో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసి వాళ్ళ చేత గూడా కామెంట్ పెట్టించండి. చూద్దాం ఎవరి కామెంట్‌కి ఎక్కువ లైక్స్ వస్తాయో.